నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు. సుమారు 12 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు తమ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించుకున్న గ్రామస్తులు. ప్రజాపాలనలో భాగంగా సోమనపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందజేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు. నా పేరు రాజగౌడు, సోమనపల్లి, చెన్నూరు మండల్. మాకు ఆరోగ్యం మంచి లేక హాస్పిటల్ పోతే 2 లక్షల ఖర్చు అయింది. 2 లక్షల ఖర్చు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడితే 52,000 చెక్కు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబడింది. మా మంత్రి గారికి, వివేక్ మంత్రి గారికి మా ధన్యవాదాలు. గ్రామ పంచాయతీలో డిఎంఎఫ్టి నిధులతో 12 లక్షల రూపాయలకు సీసీ రోడ్ల కొబ్బరికాయలు కొట్టుకొని భూమి పూజ చేసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన మంత్రి గారి చొరవతోటి ప్రత్యేకంగా ఇప్పుడు ఇంతకు గతంలో 12, ఇప్పుడు 12 ఎన్ఆర్ఈజెస్లో కూడా 9 లక్షల రోడ్లు గతంలో వేసినాం. అంతకుముందు ఒక 11 మొత్తం 20 లక్షల దాదాపు ఎన్ఆర్ఈజెస్. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా ఒడ్డుసోనపల్లి విలేజ్ చెందినటువంటి భీమిని రాజగౌడ్ వాళ్ళ భార్యకు గతంలో ఆపరేషన్ జరిగింది. దానికి గాను 52,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఈరోజే మేము ఆమెకు అందించడం జరిగింది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు మంత్రి గారు ప్రత్యేక చొరవతో చెన్నూరు కాన్స్టిట్యున్సీకి, అందులో మా సోమనపల్లి విలేజ్కు చాలా శ్రద్ధతోటి వాగువిన బ్రిడ్జ్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, మండలంలో అందరికంటే మా సోమనపల్లికి చాలా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకువెళ్తుంది. అది మన మినిస్టర్ గారి చొరవ, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దయతోని ఇంకా మా అభివృద్ధి, మా మండలం కానీ మా విలేజ్ కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇలాగే అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. వారికి మేము వెళ్ళవేళ కృతజ్ఞతలు ఉంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈరోజు సోమనపల్లి గ్రామ పంచాయతీలో మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం డిఎంఎఫ్టి నిధుల నుండి 12 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని మేము ఇనాగ్రేట్ చేసినాం, భూమి పూజ చేసినాం. మాకు ఇంతకుముందు కూడా మాకు 12 లక్షలు డిఎంఎఫ్టి, ఈరోజు 12 లక్షలు, 24 లక్షలు. ఈజీఎస్ వర్క్స్ కూడా 20 లక్షలు వచ్చినాయి. మొత్తం 44 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీలు కానీ, ఇక్కడ సోనపల్లి ఎస్సీ వాడలలో ఇప్పటికీ 40 లక్షల పని స్టార్ట్ చేసినాం. 20 లక్షలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంత వర్క్ జరుగుతుంది. మాకు మంత్రి గారి మాకు దయతో మాకు చాలా డెవలప్మెంట్స్, మాకు మిషన్ భగీరథ నీళ్ళు రాకున్నా కూడా ఇప్పుడు దాదాపు 3 బోర్లు, ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా వేయకున్నా కూడా మాకు 3 బోర్లు వేసి మోటార్లు బిగించడం జరిగింది. ఇప్పటికే 6 కొత్త మోటార్లు, కాలిపోయిన మోటార్లు కూడా 6 మోటార్లు పెట్టినాం. కొత్తగా 3 బోర్లు వేసినాం నీళ్ళ కొరకు, త్రాగునీటి కొరకు. మాకు చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి సోనపల్లిలో. మాకు పిల్లల కొరకు వైద్యం ముఖ్యం అనుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మాకు మొదటి విడతలో మా మంత్రి గారి చొరవతో, కృషితో మొదటి విడతలో మాకు శాంక్షన్ రావడం జరిగింది 200 కోట్లతో. అది కూడా టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయినది తెలిసింది. మాకు తొందరనే స్టార్ట్ అవుతుంది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మాకు పక్కనే మాకు దుబ్బపల్లె విలేజ్, దానికి మద్దలవాగు పైన ఎన్నో ఇబ్బందులు. మధ్యలో వర్షం కొట్టినప్పుడు మా దుబ్బపల్లె నుండి సోనపల్లికి రావడానికి ఇబ్బందిగా ఉండే. ఈరోజు 3,55 లక్షలతోటి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ ఇప్పించడం జరిగింది. త్వరితగతిన అన్ని పనులు కూడా శరవేగంగా వారు ఆదేశించారు. తొందర డెవలప్మెంట్ చేయాలి మన కాన్స్టిట్యూషన్ అని వాళ్ళు ఆఫీసర్లను కానీ అందరినీ ప్రిపేర్ చేస్తూ ముందుకు పనులు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే లేనిపోని ఆరోపణలు, మేము అది చేసినాము ఇది చేసినాము, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు 35 ఇండ్లు ఇచ్చినాం సోనపల్లి గ్రామ పంచాయతీ లోపల.
ఇంకా కూడా 15 ఇళ్ళకు మేము రికమెండ్ చేసినాం. సార్ కూడా 35 ఇంకా 15 ఇళ్ళు కూడా మాకు ఇస్తారని చెప్పారు. అలాగే గోదావరి రోడ్డు కూడా ప్రపోజల్ మాకు దాదాపు 2 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్డు గోదావరి కూడా ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. అది కూడా సెప్టెంబర్లో మాకు శాంక్షన్ అవుతుందని మేము నమ్ముతున్నాము. సారు ప్రపోజల్ అన్నీ పంపిండు. ప్రతి ఒక్క పని కూడా మాకు పూర్తిగా మా మీద విశ్వాసం ఉంచి మాకు అన్ని పనులు చేస్తున్నాడు సారు. వారికి కూడా మేము ఎల్లవేళగా సహకరించి వారికి ఎన్నుదన్నగా ఎల్లకాలం జీవితాంతం వారి వెంటే ఉంటామని మేము అందరి మా నాయకుల ముందర నేను వాగ్దానం చేస్తున్నాను.